వేసుకోవాలి. మంచిగా పెద్ద. ఇప్పుడు ఆనియన్స్ వేగాయి, జూమ్ చేయను. కరివేపాకు కిందకు వేయలేదు నేను, ఇప్పుడు వేసాను. మీరు కావాలంటే తాలింపులో వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న ఆకు వేసుకొని చక్కగా పచ్చిదనం పోయే వరకు మగ్గనియండి చక్కగా. నువ్వే బ్యూటిఫుల్గా ఉన్నావు వంట కంటే, అందుకే నేను మా అమ్మాయి బిస్కెట్ వేస్తుంది అలా. చూసారా, ఇది మంచిగా మగ్గిపోతుంది అప్పుడే. వంట చేసే వాళ్ళు కాటన్ చేతులు కట్టుకోవాలి. ఎందుకు అంటే గబుక్కుని మనకి క్లాత్ దొరకలేదు అనుకో, ఇలా కట్టుకొని ఇలా తిప్పండి. ఇప్పుడు మనం కుక్కర్ మూత తీసేద్దాం. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి పెట్టి మెదపాలి. ఎక్కువ మెత్తగా మెదపద్దు, కొంచెం ఇది ఇట్లా ఉండాలి. లేకుంటే నాకు నచ్చదు. పప్పులుగా లేకపోతే టేస్ట్కి నచ్చదు, మెత్తగా అయిపోతుంది కదా సాయిలు. నాకు కూడా తెలియదు చెప్పారు. లేదు నాకు తెలుసు, ఊరికే దాన్ని నేర్పిద్దాం. ఇప్పుడు దీన్ని దీంట్లోకి వేసేయాలి. ఇప్పుడు చక్కగా కూర ఇది చూసారా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం లెమన్ స్క్వీజ్ చేసుకోవాలి. సో నేను దిగట్లేదు నాకండి. లెమన్ కొంచెం సేపు మీకు కావాలంటే కొంచెము నీళ్ళు వేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఇంకా కొంచెం నీళ్ళగా ఇట్లా కావాలంటే, నాకైతే ఇది ఓకే. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దాం. అబ్బా సూపర్ యమ్ ఉంది. కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది వస్తుందా అంటే ఇట్లా తిన్నాను ఓకే, అన్నంలోకి సరిపోయేది ఎట్లా అనిపించట్లేదు. ఎంత యమ్ ఉందో చూపిస్తుంది చూడండి.